హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. ఈ కథ 1956లో జనవరి నెలలో ప్రచురించబడింది. బ్యాక్ టు బ్యాక్ కొన్ని బేతాళ కథలు మీకు వినిపించబోతున్నాను. విని చక్కగా ఆస్వాదించండి కథల్ని. పట్టువదలని విక్రమార్కుడు వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది, అయినా దాన్ని మర్చిపోవటానికి నీకు ఒక మంచి కథ ఒకటి చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నది తీరాన్న బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదపారాయణుడు ఉండేవాడు. ఆయనకు మందారవతి అనే కూతురు ఉండేది. ఆమె రూపలావణ్యాల్లో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని పెళ్లి చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తమకు ఆత్మహత్య చేసుకోవటమే ఘోర ప్రమాణాలు చేసి సఠం పట్టి కూర్చున్నాడు. ముగ్గురు యువకుల అందచందాల్లోనూ చదువు సంధ్యల్లోనూ సమానమై ఉండటం చేత అగ్నిస్వామికి ఏం చేయాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చి మిగిల్చినా ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి అకస్మాత్తుగా దాహజ్వరం పట్టుకొని కొన్ని రోజుల్లోనే మరణించింది. ముగ్గురు బ్రాహ్మణులు యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపించారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతి దహనం చేసిన చోటే చిన్న పాక వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడక్కడే కూర్చుని తపస్సు చేయసాగాడు. రెండోవాడు మందారవతి ఆస్తికలను పోగు చేసుకొని వాటిని గంగలో కలపటానికి ముట్టకట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రలోకం అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటి ఆవిడ చంటివాడిని చేతిలో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసింది. చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణుడు, ఛీ, వీరు మనుషులు కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయనా, తొందరపడకు, మేము రాక్షసులం కాము. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. వాణ్ణి తిరిగి బతికించుకోవటానికి మా దగ్గర మృత్యు సంజీవిని మంత్రం ఉంది గనకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యలో బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బతికి బయట వచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కానీ వాడి మనసంతా చిలక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉన్నది. ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపటానికి వెళ్ళిన వాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడో వాడి దగ్గరికి వెళ్లారు. మృత సంజీవిని మంత్రం తెచ్చిన వాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. తర్వాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలోంచి మంత్రం చదివి మూడోవాడు సయ్యగా ఉపయోగించిన బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలై బతికి వచ్చింది. ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు. నేను మృత సంజీవిని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు. నేను ఆస్తికలు తీసుకుపోయి గంగలో కలిపాను, ఆమె బతకటానికి అది కూడా ఒక కారణం, నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. నేను ఆమె బూడిదను భద్రం చేసి దాన్ని అంటిపెట్టుకు పడుకున్నాను, నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది, అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. ఆ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్లాడటానికి అర్హుడెవరు? మృత సంజీవిని మంత్రం తెచ్చినవాడా? అస్థికలు గంగలో కలిపినవాడా? ఆమె చితిని కాలిన చోట పడుకున్నవాడా? తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవిని తెచ్చినప్పటికీ ప్రాణమిచ్చినవాడు తండ్రి అవుతాడు.
అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయిన ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సయగా చేసుకుని పడుకున్నవాడే ఆమెకు నిజమైన భర్త. అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు రాజు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు. ఎవరి కొడుకు? విక్రమార్కుడు పంతంతో వెనక్కి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కీసి మరొకసారి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతున్నది. అందుచేత ఇప్పుడు నీకొక వింత కథ చెప్తాను విను అంటూ విక్రమార్కుడికి ఈ కథ చెప్పసాగాడు. తామర్లిప్తి అనే గ్రామంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయనకు ధనవతి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె యుక్త వయసుకి వచ్చి వివాహం చేసుకుందాం అనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి ఆటే లేకపోగా బోలెడన్ని అప్పులున్నాయి. అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో అని కూతురికి పెట్టుకోవటానికైనా ఉండదని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూటగట్టుకొని ధనవతిని వెంట పెట్టుకొని అర్ధరాత్రి అంధకారంలో మరొక దేశానికి ప్రయాణమైంది. వారు నగరం దాటి వధ్యభూమి దాటిపోతూ ఉండగా ఆ సాయంకాలమే కొరత వేయబడ్డ ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది. ఆ బాధతో దొంగ, అమ్మయ్యో, అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్న వారెవరు అని ఆక్రోశించాడు. చీకట్లో కనిపించలేదు నాయనా అన్నది వైశ్య స్త్రీ. మీరెవరు? ఈ వేళప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ. నేనొక వైశ్య స్త్రీని. ఇది నా కూతురు. నా భర్త పోయాడు. ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు. మరెక్కడికైనా పోయి నా కూతురికి పెళ్లి చేసుకుంటాను అన్నది వైశ్య స్త్రీ. దొంగ కొంచెం ఆలోచించి, అమ్మా, నేనెట్లాగో చచ్చిపోతున్నాను. అయితే నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు. కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు. అందుచేత నీ కుమార్తెను నాకు ధారపోయి ఆ తర్వాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు. వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి. నువ్వు నాకు ఈ ఉపకారం చేస్తేవా? నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచి ఉంచానో చెప్తాను. అది తీసుకుని వెళ్ళి నువ్వు నీ కుమార్తె నీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు. నీ కూతురు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. ద్రవ్య ఆశ చేత వైశ్యాస్త్రి తన కుమార్తెను ధనవతి చావటానికి సిద్ధంగా ఉన్న దొంగకు ధారపోయి నిశ్చయించుకున్నది. ఆ దూరాన కనబడే మెర్రి చెట్టు మొదటగానే నేను నా బంగారం అంతా పాతి పెట్టాను. నేను చచ్చిపోయేలోగా ఆ ధనం నువ్వు తవ్వి తెచ్చుకో. నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా ఆస్తికలు తీసుకుపోయి నీటిలో కలుపు. ఈ సమీపంలోనే వ్రకోలకమనే నగరం ఉంది. ఆ దేశపు రాజు చాలా మంచివాడు. ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు. మీరక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు. వైశ్య స్త్రీ అతను చెప్పిన ప్రకారం మర్రి చెట్టు దగ్గర తవ్వి బంగారమంతా తీసుకుని తన కూతురుతో సహా వ్రకోలకానికి వెళ్ళింది. అక్కడి నుండి మనుషులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహన క్రియలు చేసి అతని ఆస్తికలను నీటిలో వేయించింది. వ్రకోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడున్నాడు. వాడి పేరు విష్ణుస్వామి. వాడు జూదరి, ఎందుకు పనికిరానివాడు. అయితే వాడు చూపలకు అందగాడు. వైశ్య కులానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని, వారి వద్ద చాలా ధనం ఉందని విష్ణుస్వామి పసిగట్టాడు. వాడు వారి పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తల్లితో అన్నాడు. విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నది. పెళ్లి అయినది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు. ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేదేమో గాని తల్లి పడనివ్వలేదు. కాలక్రమాన ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు. కొడుకును కూడా కన్నావు. నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది. బయటికి పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది. ఆ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను కుమారుణ్ణి వదిలేసి ఎవరితోనూ చెప్పకుండా దేశాల మీద లేచిపోయాడు. తర్వాత కొద్ది కాలానికి వైశ్య స్త్రీ మరణించింది. ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఇంతకాలం ఆమె తల్లి చాటున ఉండి వచ్చింది. కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపటం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె తన పసిపిల్లాన్ని వీధిలో మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి పెట్టి ఎటో వెళ్ళిపోయింది. తన కుమారుడు బీదవారికి దొరికినా ఆ డబ్బుతో వాళ్లను వాళ్ళు ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం. అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు. ఆయన తెల్లవారుజామున గుర్రం మీద నగర ప్రదక్షిణం చేస్తూ ఉండగా దారికి అడ్డంగా మంచం మీద పిల్లవాడి పక్కన ధనం మూట కనిపించాయి. పాపం, ఆ రాజుకి ఏ సంతానము లేదు. ఎన్ని నోములు నోచినా ఆ లోటు తీరలేదు. భగవంతుడు తనకి ఈ రూపంలో పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు.
పిల్లవాడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. రాజు తన భటుల చేత కుర్రవాడిని ధనాన్ని రాజభవనానికి పట్టించుకుపోయాడు. కుర్రవాడికి చంద్రప్రభుడు అనే పేరు పెట్టుకున్నారు. ఎంతో గారభంగా ఏ లోటు రాకుండా పెంచారు. సకల విద్యలు నేర్పించారు. వాడికి యుక్త వయసు రాగానే యువరాజు పట్టాభిషేకం కూడా చేశారు. తర్వాత కాలక్రమాన ముసలిరాజు చనిపోయాడు. చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు చేసి ప్రయాగ వద్ద త్రివేణి సంగమంలోనూ కాశీ వద్ద గంగలోనూ తర్పణ వీడిచాడు. తర్వాత అతను తండ్రికి పిండం వేయటానికి గయకు వెళ్ళాడు. గయా కూపంలో అతను పిండం వేయబోయే సమయానికి నీటిలోంచి 3 చేతులు పైకి లేచాయి. అందులో ఒక చెయ్య సంకెళ్ల గుర్తులు కలిగి దొంగ చెయ్యలాగా ఉంది. రెండవది పవిత్రం ధరించిన బ్రాహ్మణుడి చేయలాగుంది. మూడవది ఉంగరం ధరించిన రాజు చేయలాగుంది. బేతాళుడు ఇంతవరకు ఈ కథ చెప్పి, రాజా, చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా, స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టాలా, లేక తనను పెంచి పెద్దవాణ్ణి చేసి తన రాజ్యానికి వారసుని చేసిన రాజు చేతిలో పెట్టాలా? వారు ముగ్గురులోనూ అతను ఎవరి కొడుకు? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఆ పిండం దొంగకే చెందుతుందనటానికి సందేహం లేదు. ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికి కొడుకు కాదు. విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడుపోయినవాడు. ఇక రాజు చంద్రప్రభుడి డబ్బుతోనూ పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ధనవతి దొంగకే ధారాదత్తమైంది. క్షేత్రాజ్ఞపుత్రుడు కనుక తనకి మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు. దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పెళ్లాడాడు. ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రాన్ని పెంచాడు. అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం వేయాలి. అదే ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. ఆ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ముగ్గురు శక్తిమంతులు. విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు, రాజా, శక్తి సంపన్నుడు అయిన నిన్ను చూస్తుంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తున్నది. ఈ కథ నీకు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఈ క్రింద విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉండేవారు. తండ్రి కుమార్తెల ముగ్గురికి 3 ధనికులను చూసి పెళ్లి చేశాడు. కాపు కొడుకుకి ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన చెల్లుల కాపురానికి వెళ్ళిన ఒక ఏడాదికి కాపు కొడుకు వారిని చూడటానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెల ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయన గొప్ప విల్లుకాడు. నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకునే కూర్చోగానే ఆయన విల్లు బాణం తీసుకుని నా బూలానికి కేసి కొడతాడు. పొరపాటున గురి తప్పి బాణం నాకు తగులుతుందేనేమోనే ఎప్పుడూ భయపడి చస్తున్నాను. ప్రాణాలు అరచేత పట్టుకొని బతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను రెండో చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయనకు దివ్య దృష్టి ఉన్నది. 3 లోకాల్లో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది. అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళ నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు. మన ప్రపంచంలో ఉండడు. ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు అని రెండో చెల్లెలు తన అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరి చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలి అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బు ఉన్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు. పొద్దున్న లేస్తూనే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వర ఆలయంలో దీపారాధన చేస్తాడు. అక్కడి నుంచి రామేశ్వరానికి పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు. ఆ తర్వాత తూర్పు సముద్రానికి, పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరుతాడు. ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరి చెల్లెలు. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, విచారించకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చి పోవలసిందని చెల్లులకు, బావమరుదులకు కబురు చేశాడు. వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు. కాపు కొడుకు బావమరుదులను కూర్చోబెట్టి,
మీరు ముగ్గురు ఎంతో శక్తివంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా పోనిస్తున్నారు. ఇదేమీ బాగాలేదు. 1 నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళ దేశం వెళ్ళినట్లయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతటికీ తెలుస్తాయి కనుక మీరు వెళ్ళి రండి అన్నాడు. వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళ దేశం చేరారు. వారికి అక్కడికి వెళ్తూనే పేదరాశి పెద్దమ్మ ఇంట్లో దిగి పెద్దమ్మతో, అవ్వా, ఈ ఊరు విశేషాలేమిటి అని అడిగారు. పెద్దమ్మ నిట్టూర్చి, విశేషాలు ఏమున్నాయి నాయనలారా, మా రాజుగారి కూతురు పెళ్లి చేసుకోవటానికి పేచీ పెడుతున్నది. వాడని దేవ పారిజాతపు పుష్పాలు తెచ్చి ఇచ్చిన వాడిని తప్ప మరెవరిని ఆమె పెళ్ళాడదట. దేవ పారిజాతాలు ఎక్కడ ఉన్నాయని, ఎంత దూరాన ఉన్నాయని, వాటిని వాడేలోగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టారు అన్నది. శక్తివంతులు ముగ్గురు కూడబలుక్కొని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీ కుమార్తె వాడని దేవ పారిజాతపు పుష్పాలు తెచ్చిన వాడిని పెళ్ళాడుతుందట, వాటిని మేము తెస్తాం అన్నారు. అంతకంటే కావాల్సిందేంటి, అలాగే తీసుకురండి అన్నాడు రాజు. వారు ముగ్గురు కలిసి ఊరి పొలిమేర చేరుకున్నారు. దివ్య దృష్టి కలవాడు చుట్టూ కలే చూసి ఒక వేపుగా వేలు చూపి, ఈ దుక్కున 2000 యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవ పారిజాతపు పుష్పాల తోట ఉన్నది అన్నాడు. వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు. వాడు కనబడకుండా పోయినా కూడా దివ్య దృష్టి కలవాడు వాడిని చూస్తూ, మనవాడు అరణ్యాన్ని చేరుకున్నాడు. పారిజాతపు తోట ప్రవేశించాడు. పూలు కోస్తున్నాడు, మూట కడుతున్నాడు, తిరుగు ప్రయాణమైనాడు. అరణ్యంలో విశ్రాంతి కోసం ఓ చెట్టు కింద నడుం వాల్చాడు. అమ్మయ్యో, పులి పక్కనే ఉన్న పొదల్లోంచి మన వాడిని చూస్తున్నది అని వాపోసాగాడు. ఎటుగా ఉన్నదా పులి, వేల్తో చూపు, తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురికలవాడు. దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలు పెట్టి చూపాడు. మరుక్షణం గురికలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. ఆ దెబ్బకు పులి చచ్చింది. దాని అరుపుకు మనవాడు లేచాడు. బయలుదేరి వస్తున్నాడు, ఇక భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు. మరికొంచెం సేపటికి మనోవేగుడు దేవ పారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు. ముగ్గురు కలిసి రాజు వద్దకు పూలు పట్టుకుపోయి, మహారాజా, వాడని దేవ పారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు. రాజు నిర్ఘాంతపోయి, వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు. కనిపించటం లేదా, మేము ముగ్గురం తెచ్చాం అన్నారు వారు. రాజు అయోమయంలో పడిపోయాడు. తన కూతుర్ని ఈ ముగ్గురిలో ఎవరికిచ్చి చేయాలా రాజుకి తోచలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవటానికి ఎవరు అర్హుడు చెప్పు, తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు. రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు అర్హులు కారు. వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకుని నేర్పు వారిలో ఒక్కరికీ లేదు. ఆ నేర్పు కనబర్చిన వాడు వాడి బావమరిది. అతను రాజకుమార్తెను పెళ్లాడటానికి అన్ని విధాలా అర్హుడు అన్నాడా విక్రమార్కుడు. ఆ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే మళ్ళీ బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీకు ఈ కథల్లో ఏ కథ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.